హాయ్ అండి. నేను మీ సాయికృష్ణ శిలాన్ కోటి. ఈరోజు టాపిక్ వచ్చేసి 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదండీ పండుగకి, సంక్రాంతికి. ఏ మూవీ ఎలా ఉందో చూద్దామండి. సంక్రాంతి అనంగానే చాలామంది పిల్లలతోని మూవీస్‌కి వెళ్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. లీవ్స్ కూడా చాలా ఉంటాయి. 1 వీక్ వరకు లీవ్స్ ఉంటాయండి పిల్లలకి. చాలామంది అయితే మూవీస్‌కెళ్తారు. 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదండీ. చూద్దామండి ఏ మూవీ ఎలా ఉందో. వచ్చేసి రాజాసాబ్ అండి. జనవరి 9కి రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మారుతి గారండి. దీంట్లో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమారి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ తమన్ అండి. ప్రొడ్యూసర్ ఏమో టీజీ విశ్వప్రసాద్ అండి. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 400 క్రోర్స్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి కూడా 400 ప్లస్ ఉందండి. మూవీ అయితే హర్రర్ కామెడీ జోనర్లో ఉంది. దీంట్లో క్యాస్ట్ అండ్ క్రూ వచ్చేసి సంజయ్ దత్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, జెరీనా నానమ్మ క్యారెక్టర్ చేశారు. మూవీలో విఎఫ్ఎక్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయండి. లాస్ట్ 30 మినిట్స్ మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ గారు అయితే పాన్ ఇండియా హీరో. మారుతి గారు హర్రర్ కామెడీ జోనర్లో తీశారు. ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. ప్రభాస్ గారు ఇప్పుడు అన్ని జోనర్ టచ్ చేస్తున్నారు కదండి. ప్రభాస్ గారు వచ్చేసి హర్రర్ కామెడీ జోనర్ కూడా టచ్ చేశారు. మూవీ కూడా చాలా బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 10 minutes అండి. మనశంకర్ వరప్రసాద్ మూవీ జనవరి 12కి రిలీజ్ అయిందండి. దీంట్లో హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అండి. డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావుపూడి. దీంట్లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. నయనతార గారు మెయిన్ లీడ్ అండి. కత్రినా తెరిసా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి బీమ్స్ అండి. దీంట్లో పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయండి. ప్రొడ్యూసర్స్ వచ్చేసి సాహు గరకపాటి, సుస్మిత కొనిదల, చిరంజీవి గారి కూతురు అండి. మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అడ్వెంచర్ అండ్ కామెడీ జోనర్లో ఉంది. చిరంజీవి గారి మూవీ ఆల్రెడీ ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూస్తున్నారండి. ఇందులో వెంకటేష్ గారు చిన్న క్యామియో రోల్ చేశారండి. లాస్ట్లో వస్తారు. ఒక 20 minutes ఉంటారు మూవీలో. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 44 minutes అండి. బడ్జెట్ వచ్చేసి 200 crores. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 200 crores ప్లస్ ఉందండి. ఈ పండగకైతే అందరూ చిరంజీవి గారి మూవీకి వెళ్తున్నారు. రవితేజ గారి మూవీ వచ్చేసి భరత మహాసైనికులు విజ్ఞప్తి. ఈ మూవీ జనవరి 13th రిలీజ్ అయిందండి. మూవీ బడ్జెట్ వచ్చేసి 35 crores. మూవీ డైరెక్టర్ వచ్చేసి తిరుమల కిషోర్. దీంట్లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారండి. మెయిన్ డింపుల్ హయాత్ అండ్ అక్షిత రంగనాథ్. మూవీ అయితే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అండి. మూవీ చాలా బాగుంది. చాలామంది చూస్తున్నారండి ఈ మూవీని కూడా. రన్ టైం వచ్చేసి 2 hours 22 minutes అండి. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి బీమ్స్. ప్రొడ్యూసర్ వచ్చేసి సుధాకర్ చిరుకూరి అండి. దీంట్లో మూవీ క్యాస్ట్ అండ్ క్రూ వచ్చేసి సత్య గారు ఉన్నారు ఈ మూవీలో. శుభలేఖ సుధాకర్, ఇంకా వెన్నెల కిషోర్ అండి, సునీల్ గారు కూడా ఉన్నారు ఈ మూవీలో. ఇంకా గీతికా శర్మ కూడా ఉంది అండి ఈ మూవీలో. బడ్జెట్ వచ్చేసి 35 crores అండి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా 35 crores అబోవ్ ఉందండి. మూవీ అయితే రొమాంటిక్ కామెడీ జోనర్. శర్వా గారు అయితే ప్రతి సంక్రాంతికి వచ్చి హిట్ కొడుతున్నారండి. ఈసారి కూడా నారి నారి నర్మ మురారి మూవీతోని వచ్చారు. 14th రిలీజ్ అయిందండి. జనవరి 14th రిలీజ్ అయింది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారండి. ఒకళ్ళు వచ్చేసి సంయుక్త, హీరోయిన్ వచ్చేసి సాక్షి విద్య. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి రాము అబ్రాజ్. ఇంతకుముందు సామాజ వర్గం మూవీ తీశారండి. ఆ మూవీ చాలా బాగుంది. ఆ మూవీ ఆ మూవీ ఈ మూవీ కూడా చాలా బాగుందండి. దీని ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసి 15 crores అండి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా 15 crores అబోవ్ ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అండి. ప్రొడ్యూసర్ వచ్చేసి అనిల్ సుర్పుర, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండి. మూవీ క్యాస్ట్ అండ్ క్రూ వచ్చేసి దీంట్లో మూవీలో సునీల్ గారు ఉన్నారు. ఇంకా ఇంకా నరేష్ గారు ఉన్నారు. సత్య, ఇంకా సంపత్ ఉన్నారు. ఇంకా చిన్న క్యామియో రోల్ వచ్చేసి విష్ణు గారు చేశారండి. మూవీ అయితే యూత్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడొచ్చండి. మూవీ చాలా బాగుంది.
ఈ మూవీకెళ్ళి ఎంటర్‌టైన్ అవ్వొచ్చండి మనం అందరం. నెక్స్ట్ ఫైనల్లీ వచ్చేసి 'అనగనగా ఒక రాజు' అండి. ఈ మూవీలో హీరో వచ్చేసి నవీన్ పోలిశెట్టి అండి. హీరోయిన్ వచ్చేసి మీనాక్షి చౌదరి. డైరెక్టర్ వచ్చేసి మారి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మిక్కీ జే మేయర్ అండి. ఈ మూవీ గూడా చాలా కామెడీ ఉందండి. వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ అండి. ఈ మూవీ గూడా చాలా బాగుంది. పండగకి అన్ని సినిమాలు డిఫరెంట్ జోనర్‌లో రిలీజ్ అయ్యాయండి. ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చండి. ముఖ్యంగా నేను మూవీ రివ్యూస్ చెప్పడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ థియేటర్‌కి వెళ్లి చూస్తానండి. మూవీ రివ్యూ చెప్పినంత ఈజీ కాదండి మూవీ తీయడం అయితే. అన్ని మూవీస్ అయితే చాలా బాగున్నాయి. సంక్రాంతి సీజన్‌లో అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి చిన్న టాక్ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా గానీ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ ఈజీగా చేస్తుందండి. కలెక్షన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అన్ని మూవీస్‌కి. ఫైనల్లీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి కృష్ణ సిలాంకోటి. థాంక్ యూ అండి.